వెల్కమ్ టు ద7 నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే ఊరికి దక్షిణాన 4th సిటీ ఫ్యూచర్ ట్రేడింగ్ ఊరి మేను భూమాయ రూటు మారిన RRR రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్లో మార్పులు మడ్గుల్ మన్నెగూడు ప్రధాన కేంద్రాలుగా మారిన మ్యాపు ఆమెంగల్ నుంచి కర్తాల్కు చేవెళ్ళ నుంచి మన్నెగూడకు పాత రూట్ నుంచి పలు చోట్ల పక్కకు జరిగిన అలైన్మెంట్ 189 నుంచి 194 కిలోమీటర్ 5 కిలోమీటర్లు పెరిగిన దూరం అలైన్మెంట్ మార్పుల వెనుక అసలు మతలబ్ ఏంటో. సో సామాన్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్డు రూపురేఖలు మార్చబోతుంది. ఈ తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్డు దాదాపు 340 కిలోమీటర్లు ఉండబోతుంది. దీనికి 17,000 కోట్ల ఖర్చు అవుతుంది. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఒక 20% పనులు అనేది అయిపోయిందనే చెప్పుకోవచ్చు. భూ వివాదాలు ప్రజలు కొంతమంది భూమి ఇవ్వడం ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే అక్కడున్న రేట్ల కన్నా ప్రభుత్వం చెల్లింపు విషయంలో కొంచెం తక్కువనే రైతులకు ఇస్తున్నట్టు చెప్పుకోవచ్చు. ఇటు దక్షిణ భాగం ఉత్తర భాగం రెండు భాగాలు చూసుకున్నట్లయితే దక్షిణ భాగంలో 189 కిలోమీటర్లు ఉన్న ఈ రీజనల్ రింగ్ రోడ్ యొక్క పనులు 5 కిలోమీటర్లు పెరిగింది. అదేవిధంగా రూట్లో కూడా మార్పులు అనేవి జరిగాయి. ఇప్పుడు 194 కిలోమీటర్లు అనేది అయింది. అయితే 5 కిలోమీటర్ డిఫరెంట్ వస్తుంది. ఎందుకు ఈ రూట్ని మార్పిడి చేశారనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఇది కేవలం ప్రజల రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసమని చెప్తున్నారు. అప్పులపై తప్పుడు లెక్క మీ చేతగానితనాన్ని బీఆర్ఎస్పై రుద్దొద్దు రాష్ట్ర పరమతిని దిగజార్చేలా సీఎం వ్యాఖ్యలు. ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న పరిశ్రమలు బీఆర్ఎస్ హయాంలో తలసరి ఆదాయంలో దేశంలో అగ్రస్థానంలో తెలంగాణ 10 ఏళ్ళు అయిన అప్పు 4.26 లక్షల కోట్లే. ఇకనైనా అబద్ధాలు ఆపండి. ఢిల్లీ నూతన సీఎంగా అతీసి ఆప్ శాసనసభ నేతగా ఏకీగ్రవం. ఢిల్లీకి యాక్టివ్ సీఎంగా రికార్డు 26 లేదా 27 అతి ప్రమాణం. పదవికి రాజీనామా చేసిన కేజ్రీవాల్. చేతనైతే 420 హామీలు అమలు చేయి. 9 నెలల్లో రాష్ట్రంలో ఆలన పాలన లేదు. ఇకనైనా పరిపాలనపై దృష్టి పెట్టు. కేసీఆర్ బీఆర్ఎస్పై తిట్టడమే పన. పాఠశాలలో చాక్పీస్లకు పైసలు లేవు. కంప్యూటర్ను కనిపెట్టింది బాబాజీ. దేశానికి పరిచయం చేసింది టాటా గ్రూప్. రాజీవ్ విగ్రహంపై మీ ఇంట్లో పెట్టుకో. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించే పరిస్థితి. కేటీఆర్ ఫైర్. సామాన్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం ఎదుట పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ కోరుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో రాజీవ్ గాంధీ చాలా వరకు కూడా భారతదేశానికి సేవలు అందించారు అనే క్రమంలో సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు 71,495 కోట్లు. రుణ లక్ష్యం దాటేసి ముందుకు పరుగులు. 285 రోజుల్లో ఆర్బీఐ నుంచి 46,618 కోట్లు. కార్పొరేషన్కు 24,877 కోట్లు గ్యారెంటీలు. ప్రతి తెలంగాణ బిడ్డపై 17,873 అప్పు భారం. రైతులకు రేవంత్ బాకీ 25,000 కోట్లు. అన్నదాతలకు భారీ స్థాయిలో బకాయిదు సర్కారు. ఇచ్చిన హామీల మేరకు రైతు భరోసా 11,475 కోట్లు. 2 లక్షల రైతు రుణమాఫీకి 13,000 కోట్లే. పంట నష్ట పరిహారం కింద 500 కోట్లు. పంట కోత కోస్తున్న అందరి పెట్టుబడి సాయం. ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తా, మనకు రావాల్సిన నిధుల కోసమే వెళ్తున్నా. ప్రజల ఆకాంక్ష మేరకే ప్రజాపాలన దినోత్సవం ప్రజాపాలన వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి. బాయ్ బాయ్ గణేష్. రాష్ట్ర వ్యాప్తంగా 35,000 పోలీసులతో బందోబస్తు. డీజీపీ ట్రై కమిషనరేట్ పరిధిలో 1,00,000 విగ్రహాలు నిమజ్జనం. మధ్యాహ్నం 1:37 గంటలకే గంగ ఒడికి మహాగణపతి. కీర్తి రిచ్మండ్ బాలాపూర్ లడ్డుకు రికార్డు వేలం. అందరు స్మార్ట్ శంకర్లే. బుర్రలో చిప్ పెట్టుకొని తిరిగే స్మార్ట్ శంకర్లు ఇప్పటి వరకు తెలుగు సినిమాలను చూసాం. ఇకపైన మన చుట్టే ఉండొచ్చు. సామాన్యంగా హీరో రామ్ నటించిన స్మార్ట్ శంకర్ మన అందరికి తెలిసిందే. బ్రెయిన్లో బీసీఐ చిప్ పెట్టి బ్రెయిన్ ట్రాన్స్ఫర్ అనేది చేస్తారు. ఇక రియల్ లైఫ్లో కూడా మన మధ్యలో కూడా స్మార్ట్ శంకర్లు ఉండబోతున్నారు. అంటే బీసీఐ చిప్ని మన బ్రెయిన్లో పెట్టబోతున్నారు. అంటే ఏంటి ఈ బీసీఐ చిప్? ఏంటి ఈ బీసీఐ? బీసీఐ అంటే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. ఈ చిప్ పెట్టడం వల్ల మనం ఆలోచించే ప్రతి విషయాన్ని ఇది ట్రాన్స్ఫర్ చేస్తుంది. అదేవిధంగా సులభంగా మనము ఎలాంటి కష్టపడడం కూడా కేవలం ఆలోచన నుంచే మనం అన్ని ఆపరేటింగ్ చేయవచ్చు. అమెరికాకు సంబంధించిన కొంతమంది శాస్త్రవేత్తలు గతంలో దీని మీద పరిశోధనలు చేశారు. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియాకు సంబంధించిన సింకోస్ కంపెనీ వాళ్ళు సైంటిస్టులు దీని మీద ఎంతో ప్రయోగంగా దీన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ బీసీఐ చిప్ 64 సంవత్సరాల వృద్ధుడి మీద మొదట ప్రయోగించడం జరిగింది. 64 సంవత్సరాలైన ఈ వ్యక్తి మీద ప్రయోగించడంతో తన బ్రెయిన్లో బీసీఐ చిప్ పెట్టడం ద్వారా అలెక్సాను కూడా కనెక్ట్ చేయడంతో అతను చాలా సులభంగా ఆ బీసీఐ చిప్ను ఆలోచన విధంగా కంప్యూటర్ని ఆపరేట్ చేయగలరు. అంటే ఎవరైతే పారాలిసిస్ వచ్చిన పేషెంట్ కావచ్చు, ఎవరైతే చేతులు కాళ్ళు పనిచేయని వాళ్ళు కూడా కేవలం ఆలోచన నుంచే ఈ బీసీఐ చిప్ని ఉపయోగించుకోవచ్చు. దీని నుంచి చాలా వరకు కూడా ఉపయోగాలు ఉంటాయని ఆస్ట్రేలియాకు సంబంధించిన సైంటిస్టులు దీన్ని కనుక్కోవడం జరిగింది.